తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అందరినీ ఒప్పించి మెప్పించి ఇవాళ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మహనీయుడు కూడా డి శ్రీనివాస్ గారు. ఒకసారి నేను ఆర్థిక మంత్రి అయినా, కౌన్సిల్లో వారు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. వారు షెడ్యూల్ గారు ఇద్దరు నాయకులు ఉపనాయకులు. జనరల్గా ఉండేది 2004 నుంచి 2014 వరకు సభలలో మా వాడి, మా వేడి, మా పోరాట పరిమ సీనియర్ ప్రత్యేక చూసినప్పటికీ కూడా ఆర్థిక మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను నా బడ్జెట్ ప్రజెంటేషన్ దాని మీద ఉపన్యాసం ఇస్తున్నప్పుడు వారి ప్రతిపక్ష నాయకుడే ఉన్నాడు. వారి జనరల్గా నా బడ్జెట్ విమర్శించాలి, నన్ను విమర్శించాలి, నా పార్టీని విమర్శించాలి, కానీ ఎంత గొప్పగా ఉండాలి అన్న మాట ఏంటంటే ఇప్పటి అధికారులలో ఉంటుంది. రాజేందర్, నువ్వు చిన్నవాడివే కానీ నా గురువు అడుగుల రాజారాం, వాళ్ళ గురువు అడుగుల రాజారాం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఆర్థిక మంత్రిగా చూసిన తల్లి మళ్ళీ చాలా రోజుల నిన్ను చూస్తున్నా అని చెప్పి చెప్పిన తర్వాత పక్కనే ఉన్న డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వాళ్ళ ఫ్లోర్ లీడర్ వేసి అట్లంటామని చెప్పి, అంటే నిన్న రాజకీయాలలో ఉండాతనం ఉండాలి, ప్రతిపక్షం అంటేనే విమర్శించేది కాదు, ప్రభుత్వం అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కలిసి చర్చించుకొని ముందుకు పోవాలి తప్ప కేవలం ప్రతిపక్ష పార్టీ అంటే విమర్శించేది మాత్రమే కాదని చెప్పి ఒక మళ్ళా 10 నిమిషాల పాటు రాజకీయాల మీద ఉపన్యాసం ఇచ్చి అందరినీ నేర్పించిన నాయకుడు డి శ్రీనివాస్. ఇది ఒక వంట. ఇక ఇప్పుడు సీనియర్లు జూనియర్లు అని ఇంతకుముందు చర్చించుకొని వచ్చినాం. మేము ఎవరి సీనియర్లు ఎవరి జూనియర్ పార్టీలో ఉండే సీనియర్ కాదు, రాజకీయాల్లో ఉన్న సీనియర్ పార్టీలో ఉంటుంది. గట్లనే ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టుగా ఈసారి మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, పార్టీ ఫ్లోరర్గా ఉన్నాం. బోరసారి చెప్తుంది నేను అన్నా నేను ఒకటే పార్టీకి వచ్చామని. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనందరం ఏ పార్టీ జాగీర్ కాదు, ఏ పార్టీ కాదు, ఏ నాయకుడు జాగీర్ డివిజన్ కాదు, ఏ నాయకుడి జాగీర్ అసెంబ్లీ కాదు, పార్లమెంట్ కాదు. అది ఎప్పుడు ప్రజల జాగీర్ మాత్రమే. ప్రజాస్వామ్యంలో భాషలు ఎవరంటే ప్రజలు మాత్రమే తప్ప మరొకరు కాదు. అధికారం ఉన్నప్పుడు ఎట్లా కనబడుతుందంటే, నేను చాలా ప్రభుత్వాలు చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, రాజశేఖర్ గారిని చూసిన, కిరణ్ కుమార్ గారు, ఓడిశా గారు, ఇవాళ కేసీఆర్, ఇప్పుడు కేవలం చూస్తున్నా. అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ ఉందంటే అబ్బా ఇంకా ఇది కథ 20 ఏళ్ళు వీళ్ళే ఉంటారు, 30 ఏళ్ళు వీళ్ళే ఉంటారని చెప్పి మాట్లాడుతారు. ఒకనాడు ఇదే ఇందూరు జిల్లాలో ఈ జిల్లాలో ఎవరున్నాయంటే మొదటి టీఆర్ఎస్ పార్టీ అనే ఫీలింగ్ ఉండేది కాదు. మళ్ళీ ఇంకొక పార్టీ వస్తుందని కానీ ఒక పార్టీ గెలుస్తానటువంటి భావన లేదు. కానీ ఇవాళ కాకాలంలో నిజామాబాద్ ప్రజలు, ఇందూరు పార్లమెంట్ పరిధిలో ప్రజలు ఆనాటి అహంకారాన్ని పొందబెట్టి ఆనాడు అడవి